వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను గుమ్మడికాయ పులుసు చేయటం ఎలాగో చూపిస్తున్నాను, చూడండి. ఆవాలు, గుమ్మడికాయ పులుసు తయారీ విధానం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఎర్రగా వేయించుకోవాలి. దోరగా పచ్చివాసన పోయేదాకా. గుమ్మడికాయ మొక్కలు చెక్కుడు ఇవ్వకుండా ఇది కొంచెం దోరగా వేగంగాను, ఇది దోరగా వేగినాక దోరగా వేసుకుని గుమ్మడికాయ మొక్కలు చెక్కుడు ఇవ్వకుండా పులుసులో వేసి చెక్కుడు ఇవ్వద్దు. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. పులుసు పెద్ద పెద్దగా వస్తుంటే ముక్కలు చితికిపోకుండా కానీ పెద్దగా చింతపండు పులుసు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని గుజ్జుగా పిసుక్కుని పులుసు, చింతపండు పులుసులా పిసుక్కుని వేసుకోవాలి. చింతపండు పులుసు సరిపడా పిసుక్కుని దీంట్లో సరిపడా ఉప్పు సరిపడా టేస్ట్, బెల్లం సరిపడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇంకా కారం వేయను దీంట్లో. వట్టి పచ్చిమిరపకాయలు, అల్లము, పెద్ద ఉల్లిపాయలు, అదే కారం. దీంట్లో
సరిపోను ఉప్పు, సరిపోను బెల్లం, అంతే. ఇది పులుసు, గుమ్మడికాయ పులుసు. బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లము కలిపిన మిశ్రమమే దీంట్లో గుజ్జుగా పనికి వస్తుందండి అన్నంలో కలుపుకుంటానికి. ఐదు నిమిషాలు అయ్యింది. మూత తీసి చూస్తున్నాను. ఇది ఇట్లా చూసి ముక్క అంతా పులుసు అయిపోయింది. కూర మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ముక్కలు కనిపిస్తుంది. ఇదిగోండి, మెత్తగా ఉడికిపోయింది. రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకుని అన్నంలోకి, రొట్టెలోకి, దేంట్లోకైనా తినొచ్చండి. డయాబెటిక్ వాళ్ళకి, ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి డిష్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.